ముందు నేను దూడని పాలు తాగడానికి వదల్లేదు. అప్పుడు దూడ తల్లి ఆవుకి చాలా దూరంగా ఉంది. ఆ సమయంలో ఆవు దూడ కంగారు పడ్డాయి. నేను దూడని ఆవు దగ్గరికి తీసుకువెళ్లి పాలు తాగించాక ఆవు మనకి బోలెడన్ని పాలిచ్చింది. అమ్మా, గుర్తుంచుకో, మనం ఎప్పుడు ఆవుని దూడని వేరు చేయకూడదు. తల్లి, అమ్మా, నువ్వు కూడా ఈ దూడని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను తట్టుకోలేనమ్మా. రంగయ్య, ఇంటి వాకిలెప్పుడు కళకళ్ళాడుతూ శుభ్రంగా ఉండాలి. చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. చిన్న పాదాలు, సున్నితమైన పాదాలు. తన కాలికి చిన్న రాయి గుచ్చుకున్నా తట్టుకోలేదు. మన వాకిలి శుభ్రంగా ఉండాలి. తనిక్కడికి వచ్చాక సరదాగా నవ్వుతూ గడపాలి. కానివ్వండి. ఏంట్రా అదే? ఏంటి ఏదో దాస్తున్నావు? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. వాకిలి శుభ్రంగా లేకపోతే చంపుతా. ఇవాళ కోపగించుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజు చాలా శుభదినం. నాకు వంశోద్ధారకుడిని ప్రసాదించే స్త్రీమూర్తి వస్తోంది. అందుకే ఆమె మనసు గాయపరచకుండా నేను శాంతంగా ఉండాలి. ఏం దాచావో చెప్పు. ముసలోడు పులి బొమ్మ చూపిస్తే బెదిరిపోయి ఆ కోపం నా మీద చూపిస్తాడు. ఏం దాచావురా? ఏది చూపించు. చూపించరా? చూపించు. చూపించమంటుంటే చూపించరా? పిల్లలు ఆడుకునే బొమ్మ తీసుకురమ్మని చెప్పాను కదా, మరి తీసుకొచ్చావా? చూపించరా? తెచ్చనయ్యా. చూపించరా? ఇదిగో పులి పిల్ల.